ఫిజికల్ కండిషన్సే కాదు, ఏ రకంగా అయినా ఇక్కడ ఉండేటువంటి టెంపరేచర్స్ కానీ ఇవన్నీ వేరు. అలాగే యుఎస్ వెళ్ళారనుకోండి, అక్కడ ఉండేటువంటి టెంపరేచర్ కండిషన్స్ ఇవన్నీ వేరు. మనసు అనేటువంటిది వర్తించడం వలన అక్కడ ఇక్కడ ఆ బాడీని ఆ విధంగా సెట్ చేసుకుని, లేదా మన యొక్క వ్యవహారాలన్నీ కూడా ఎక్కడో కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండేట్టుగా ఈ విధముగా ఈ మనసు అనేటువంటిది మనకు చాలా సహకారం ఇచ్చేస్తోంది. ది ఆర్డర్డ్ పర్పస్ ఆఫ్ ద ఇన్ఫార్మింగ్ లైఫ్ as it affects the physical form and atoms. Ordered purpose of the informing life. మనలో లైఫ్ అనేటువంటిది ఉంది. ఆ లైఫ్ యొక్క ఆర్డర్డ్ పర్పస్ అంటే ఈ ఫిజికల్ ఫామ్ అండ్ యాటమ్స్కి ఈ లైఫ్ అనేటువంటిది ఒకటి ఇంపాక్ట్ ఉంటుంది. సో మన యొక్క లైఫ్ మన చుట్టూతో ఉండేటువంటి వాటి యొక్క ప్రభావం వలన మన లైఫ్లో కొన్ని చేంజెస్ అనేటువంటి ఉంటాయి. ఒక చక్కటి విష్ణుమూర్తి ఫోటో మనం చూసాం అనుకోండి, అప్పటిదాకా మనకి విష్ణుమూర్తి ధ్యానం చేసుకుందాం అని అనిపించింది, ఇక్కడ కాసేపు కూర్చుంటే బాగుండు, ఈ ఫోటో చాలా బాగుంది, ఇలాంటి ఫోటో మన ఇంట్లో మన పూజా మందిరంలో పెట్టుకుంటే బాగుండు అనేటువంటిది మీకు అనిపిస్తుంది. ఇది దేని వలన అనిపిస్తుంది అంటే భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటిది మీ మనస్సు మీలో అటువంటి ఆలోచన కలిగేటట్టుగా చేస్తుంది అని అర్థం. ఇది ఆర్డర్. ఎందుకంటే మన యొక్క లైఫ్ మనం ఎటువైపు వెళ్ళాలనేటువంటిది మనకి లీడ్ చేసేటువంటిది మన లైఫ్. ఆ లైఫ్ మన భౌతికమైనటువంటి వస్తు సంపదని అది చూసుకుంటూ ఉంటుంది. ఏది వీడికి అట్రాక్టివ్గా క్రియేట్ చేస్తే వీడు డెవలప్ అవుతాడు, ఏది వీడికి అందిస్తే వీడు దాన్ని వినియోగించుకుని వీడు జీవితంలో వీడు చేరవలసినటువంటి స్థానమునకు వీడు చేరుతాడు. అటువంటి వస్తువుని చూడగానే ఇది మనకుంటే బాగుండని అనిపిస్తుంది. అదేమిటి మరి అంతకుముందు నువ్వు ఆ ఆలోచన లేదే, మరి ఇప్పుడు ఎందుకు ఆలోచన మనకు వచ్చింది అంటే లోపల లైఫ్ అనేటువంటి దానికి భౌతికమైనటువంటి వాటికి మధ్యలో మనస్సు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ లైఫ్ మనస్కి లింకప్గా ఉంటుంటుంది అన్నమాట. వాడు ఏవి సెలెక్షన్ చేసుకుంటే వాడు లైఫ్లో బాగా లిబరేట్ అవుతాడు, బాగా ఎవల్యూషన్గా అవుతాడు, వాడు ఎవాల్వ్ అవుతాడు వాడు అనేటువంటిది లైఫ్ మనస్సుకి తెలియజేస్తుంటుంది. అందుగురించి మనస్సుకి ఫలానా వస్తువుని చూడగానే వాడికి కావాలి అని అనిపిస్తుంది, ఫలానా కలర్ చూడగానే ఇది నాకు కావాలి అని అనిపిస్తుంది. దేనివల్ల ఇది అనిపిస్తుంది? మరి పక్కన ఉన్నవాడికి అనిపించట్లేదు, మరి నీకెందుకు అనిపిస్తుంది అంటే బికాస్ దెర్ ఈస్ సమ్ లింక్ టు దట్ ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ టు హిజ్ లైఫ్, అంతే. అందుగురించి ఆ లింక్ ఉంది కాబట్టి వీడికి అది లింకప్ అనిపించింది కాబట్టి వీడికి కావాలనిపిస్తుంది. వేరే వాడికి దాంతో సంబంధం లేదు కాబట్టి వాడికి కావాలనిపించటం లేదు. ఆ విధంగా మనస్సు మనకి సహకరిస్తోంది. The transmutative powers inherent in man, though as yet unrecognized by him, which has brought him to his present stage of physical existence from that of animal man. మనకి ఈ భౌతికమైనటువంటి దేహం అనేటువంటిది యానిమల్ స్టేజ్ నుంచి హ్యూమన్ స్టేజ్కి తీసుకొచ్చింది ఏమిటి అంటే మనస్సు. ఇట్ కన్సర్న్స్ ఆల్సో ది ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ద లైఫ్ ఆన్ టు మానసిక్ లెవెల్స్. అంతేకాకుండా ఫిజికల్ ప్లేన్లో నుంచి మానసిక్ లెవెల్స్లోకి మనం ఎవాల్వ్ అవ్వడానికి కూడా కారణంగా పనిచేస్తున్నది మనస్సే. యానిమల్ నుంచి హ్యూమన్కి రావడానికి మనస్సే కారణం. ఎందుకంటే యానిమల్ నేచర్గా ఉన్నటువంటి మనస్సు అది ఆ విధముగా ఏ విధంగా ఉంటే హ్యూమన్ నేచర్ దానికి వస్తుందో ఆ విధముగా జీవింపజేసేటట్టు చేసింది యానిమల్. అప్పుడు హ్యూమన్ లైఫ్ అనేటువంటిది ఇవ్వబడింది ఆన్ ది యాస్ట్రల్ ప్లేన్. ఇప్పుడు ఫిజికల్ ప్లేన్ చెప్పారు ఇప్పటిదాకా. ఇప్పుడు యాస్ట్రల్ ప్లేన్లో ఈ మనస్ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది? ద డిస్క్రిమినేటివ్ పవర్ ఆఫ్ మ్యాన్ టు చూస్ బిట్వీన్ ద పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్. మనకి రెండు విషయాలు ఉంటాయి ఇప్పుడు కూడా. ఇది చేద్దామా అది చేద్దామా, ఈరోజు వెళదామా ఈరోజు వద్దా, ఇల్లు కొందామా కొనద్దా, బండి కొందామా వద్దా, ఇలా ప్రతివి కూడా మనకి రెండు ఉంటుంటాయండి. ఈ రెండిట్లో మనం చాలా తేల్చుకోలేకుండా చాలా ఇబ్బందులు పడిపోతుంటాం. అటు వెళ్ళాలా ఇటు ఉండాలా, ఉండాలా వెళ్ళాలా, ఏది చేయాలో మనకు అర్థం కాదు. వెళ్ళాలా ఉండాలా, ఒకసారేమో వెళ్ళాలనిపిస్తుంటుంది, ఒకసారేమో ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. ఊరు వెళ్ళాలనుకోండి, ఒకసారేమో ఊరు వెళితే బాగుండు మనమా అని అనుకుంటుంది, ఇంకొకసారేమో ఊరు ఎందుకు వెళ్ళడం, ఈ టైంలో మనం కదలకుండా ఇంట్లోనే ఉంటే బెటర్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా ఈ ద్వంద్వముల్లో మన యాస్ట్రల్ ప్లేన్ చాలా ఉంటుంటుంది. ఎమోషనల్ ప్లేన్ అంటాం కదా దాన్ని, లోవర్ ఇదంతా కామ మనస్సు ఇదంతా కూడా. సో ఆ టైంలో మీరు జాగ్రత్తగా మీరు
మనస్సుకి ఒక్క నిమిషం మీరు ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇచ్చి జాగ్రత్తగా మీరు విషయం వివరించి చెప్తే మన మనస్సే చెప్తుంది, వద్దు నువ్వు ఊరు వెళ్ళడం మంచిది కాదు, ఉండిపో, కాదు ఊరు బయలుదేరు, నువ్వు ఉండటం కాదు ఇక్కడ, నువ్వు ఇమీడియట్గా నువ్వు బయలుదేరి ఊరు వెళ్ళు. ఈ రకంగా చెప్పేది బయటవాడి చెప్పక్కర్లేదు, మన మనస్సే చెప్తుంది అని చెప్తున్నారు. ఈ రెండిట్లో మరి ఎలా డిసైడ్ చేసుకోవాలండి? ఈ రెండిట్లో మనం ఈ మనస్సే అటు వెళ్దామని అనిపిస్తుంటే ఇది ఉందా అనిపిస్తుంటుంది. కనుక అంటే నీలో ఉన్నటువంటి లోవర్ మైండ్ ఆ రకంగా ఇచ్చేస్తుంటుంది. కామ మనస్సు అంటాం చూసారా, అది ఆ విధంగా మనకి ఇష్టమైనప్పుడు ఇష్టమైన చోటికి వెళదాం అనిపిస్తుంటుంది, కానీ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండు ఎందుకు ఉంటాయి మనకి అంటే, ఒకటి మనం కోరేటువంటిది ఒకటి, ఇంకొకటి మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఒకటి. ఈ రెండు ఉంటుంటాయి ప్రతి చోట. మనకు ఒకటి ఇష్టంగా ఉంటుంది, ఇంకొకటి మనం చేయవలసినటువంటి ధర్మం ఒకటి ఉంటుంది. ఇష్టం అనేటువంటిది ఎక్కువగా లాగేస్తుంటుంది, మనం చేయవలసినటువంటి కర్తవ్యం నుంచి పక్కకి లాగడానికి చూస్తుంటుంది. అదే ప్లస్ మైనస్లో మన లైఫ్లో ఉండేటువంటిది. మనం చేయవలసినటువంటి ధర్మం ఎప్పుడు కదలకుండా అలా ఉంటుంది. కానీ మనకి ఏమనిపిస్తుంటుందంటే, మన ఇష్టం ఆ రోజు మనం క్లాస్ అటెండ్ అవుతున్నాం కదా, లేదా రోజు మనం ఏదో పూజ చేసుకుంటున్నాం కదా, ఈరోజు సరదాగా అందరం కలిసి సినిమాకి వెళ్తే బాగుంటుంది అంటే, సినిమా అనేటువంటిది వీటి కోరిక. రోజు పూజ చేసుకుంటూ ఒకరోజు సినిమాకి వెళితే తప్ప, ఏదైనా మీరు చెప్పండి. సో కోరిక అనేటువంటిది వీడిని లాగుతూ ఉంటుంది, ధర్మం అనేటువంటిది అలా ఉంటూ ఉంటుంది. పాపం వీడిని ఎక్కువ లాగలేదు, ఎందుకంటే ధర్మం కదా అది. అందు గురించి వీడు పూర్తిగా అటువైపు వెళ్ళలేడు, ఎందుకంటే ధర్మం ఇది అని వాడికి తెలుస్తూ ఉంటుంది లోపల ఉన్నటువంటి వాడికి. ఇది చేయడం కరెక్టు, కానీ నాకు అటు వెళ్ళాలనిపిస్తుంది. ఊరు వెళ్ళాలని అనేటువంటిది కోరిక, ఇంట్లోనే ఉండాలి అనేది చెప్పేటువంటిది ధర్మం. కనుక కోరిక వీడిని బయటకు లాగడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మనం నిర్ణయం చేసుకోలేకపోవడం అంటే ఏం లేదు, మన కోరిక అటు లాగుతోంది, మనం ఉండాల్సింది ఇది. ఈ రెండు ఉంటుంటాయి ఇప్పుడు కూడా. ఒక్కొక్కసారి మనకి ఇవి రెండో కూడా ఏది మన ధర్మము, ఏది మన కోరిక అనేటువంటిది మనకు కొంచెం అర్థం కాకుండా ఉంటుంటాయి పరిస్థితులు. ఒకసారి మన ధర్మం ఏమిటి, మన కోరిక ఏమిటి అంటే రెండిట్లోనూ ఏది మన కోరిక అనేటువంటిది మనకు తెలియకుండా మనం గజిబిజిలో కొంచెం ఉంటుంటాం ఒక్కొక్కసారి. దానికి మీరు కొంచెం ప్రశాంతంగా కూర్చుని మనసుతోటి జాగ్రత్తగా ఆలోచించుకుంటే మీ మనస్సుకే సమాధానం వచ్చేస్తుంది. ధర్మం ఏమిటి, మనం ఏది ఎక్కువ ధర్మం? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది, పెళ్ళికి వెళ్ళడం ధర్మమా, లేదా ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళని చూసుకోవడం ధర్మమా? అంతే. మీరు వేసుకోండి ప్రశ్న. మీకు తెలిసినటువంటి అంటే మీకు వచ్చినటువంటి ఆన్సర్ పక్కవాడికి అదే ఆన్సర్ రావాలని మీరు ఆశించకూడదు, అది బాగా గుర్తుంచుకోండి. అంటే మీకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ధర్మం ప్రకారం మీకు పెళ్ళి మానేమని వచ్చిందనుకోండి, లేదా తిరుమలలో బ్రహ్మోత్సవాలు, మరి బ్రహ్మోత్సవాలకి టికెట్ ఎవడెవడో ఇప్పిస్తానన్నాడు, మరి తిరుపతికి వెళ్ళడం కరెక్టా, ఇంట్లో ఉండడం కరెక్టా? అంటే ఏది ధర్మమో చూడండి అంతే. మీరు ఆచరించవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని వదిలేసేసి అటు వెళ్ళిపోవడం ఎక్కువ కరెక్టా, లేదా ఇంట్లో చూసుకోవడం కరెక్టా, లేదా ఇంట్లో వాళ్ళకి సరైనటువంటి చక్కని ఆల్టర్నేటివ్ ఉందా? ఆల్టర్నేటివ్ ఉంది, బాగుంది, వాళ్ళకి ఏ ఇబ్బంది అవ్వదు, అప్పుడు మీరు హాయిగా వెళ్ళిరండి. మీకు ఆటోమేటిక్గా మీకు అరేంజ్మెంట్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ లేకపోయినా వెళ్ళొద్దామని చూస్తాం చూసారా, అది మనకి డిజైర్గా ఉంది. అది అందుగురించి మనం అక్కడున్నా కూడా మన దృష్టి ఇక్కడ ఉంటుంది. కనుక ఈ విధంగా ఉంటూ ఉండేటువంటి వాటిలో మీరు ప్రశాంతంగా కూర్చుని మనం ఏది చేయడం కరెక్ట్ అనేటువంటి ప్రశ్న మీరు వేసుకుంటే మీకే సమాధానం వస్తుంది. అది మీకు ఒక చక్కటి అద్భుతమైనటువంటి మనస్సు అనేటువంటిది ఉంది కాబట్టి అది మీకే తెలియబడుతుందని చెప్తున్నారు ఆయన. సో his adaptability to emotional conditions and his power to attain eventual equilibrium. సో ఎమోషనల్ కండిషన్స్ అనేటువంటి మనలో కొన్ని ఉంటాయి. అంటే ఎమోషనల్గా మనం కొన్ని రియాక్ట్ అవుతుంటాం. అంటే బాధ ఒక ఎమోషన్, కోపం ఒక ఎమోషన్, ఇవన్నీ మనలో ఎమోషన్స్ అనేటువంటి ఉంటాయి. ఈ ఎమోషన్స్లో ఉంటూ ఉన్నప్పుడు హిస్ అడాప్టబిలిటీ టు ఎమోషనల్ కండిషన్స్, వీడు ఆ ఎమోషనల్ కండిషన్స్లో వీడు అడాప్టబిలిటీ అనేటువంటిది వీడు డెవలప్ చేసుకోవడానికి. అంటే వీడికి బాధ వచ్చేసింది, ఆ టైంలో వీడు ఆ బాధను నిలదొక్కుని వీడు ఏం చేస్తే కరెక్ట్ అనేటువంటిది ఆలోచింపు చేసేటువంటిది ఏంటంటే మనస్సు. ఒక నిమిషం బాధను పక్క పెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటిది మీకు తట్టి చెప్పగలిగేటువంటిది ఏదిట అంటే మనస్సు.
ఎందుకంటే మనసు వీటన్నిటికన్నా అతీతంగా పనిచేస్తుంది. బాధ అనేటువంటిది లేదా కోపం అనేటువంటివి ఇవన్నీ కూడా లోవర్ మైండ్కి సంబంధించినటువంటివి. అంటే ఒక కామ మనస్కి సంబంధించినటువంటి కామ మనస్సు లోవర్ మైండ్ వీటికి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. గురించి ఏమన్నారంటే హిజ్ అడాప్టబిలిటీ టు ఎమోషనల్ కండిషన్స్ అండ్ హిజ్ పవర్ టు అటైన్ ఈవెన్చువల్ ఈక్విలిబ్రియం. సో వాటిలో బాధ అనేటువంటి తగ్గించుకుని ఒక ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చి ఇప్పుడు నేను ఏం చేయడం కరెక్ట్, లేదా కోపం అనేటువంటిది వచ్చేసింది అనుకోండి, అప్పుడు అనవసరంగా నేను ఏవో నిర్ణయాలు తీసేసుకున్నాను, అవి తప్పు, నేను అనవసరంగా కోపంలో ఏవో ఆలోచించేసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తే కరెక్ట్ అంటే పలానాడికి ఫోన్ చేసి సారీ సార్ నేను కోపంలో మిమ్మల్ని నడిచేశానని చెప్తే బెటరు అనేటువంటి ఐడియా వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా అంటే కామ మనసులో ఉండగా వీడు అడిచేశాడు, ఎదుటివాడిని వచ్చిందలా తెలిసాడు. కామ మనసు ఎప్పుడైతే ఆగిందో అప్పుడు ఈ మనసు అనేటువంటి దానికన్నా పై స్థితికి వెళుతుంది. కాబట్టి నువ్వు అనవసరంగా తిట్టేసేవాడిని, అట్లీస్ట్ యూ ట్రై టు రెక్టిఫై అని చెప్తుంది. సో వచ్చినటువంటి ప్రాబ్లమ్ని రెక్టిఫికేషన్లోకి తీసుకెళ్ళడానికి వాడికి మళ్ళీ ఫోన్ చేసి సారీ సార్ నేను వేరే టెన్షన్స్లోనే మళ్ళీ నడిచానని ఏదో ఒకటి సంథింగ్ యూ విల్ ట్రై టు పాసిఫై ఇట్. ఆ రకంగా మనకు సలహా ఇచ్చేది ఏంటంటే మనస్సు. ద పవర్ ఆఫ్ మ్యాన్ త్రూ కాన్షియస్ పర్పస్ టు క్లియర్ హిజ్ astral బాడీ ఆఫ్ ఫారెన్ మ్యాటర్. సో ఈ పవర్ ఆఫ్ మ్యాన్ త్రూ కాన్షియస్ పర్పస్. సో astral బాడీలో ఉంటుండగా ఒక కాన్షియస్ పర్పస్గా మనం ఉండేటట్టుగా చూస్తుంటుంది మనస్సు. సో మనలో మన పవర్ ఏమిటి అంటే మనం ఏదైనా ఒక ఇది ఇస్తే ఆ పని మనకు ఫినిష్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. సో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ పర్పస్ అనేటువంటిది సర్వ్ అవ్వడానికి లేదా ఆ పర్పస్ అనేటువంటిది ఫుల్ఫిల్ అవ్వడానికి కావాల్సినటువంటి ఈజ్ క్లియర్ హిజ్ astral బాడీ టు క్లియర్ హిజ్ astral బాడీ ఆఫ్ ఫారెన్ వాటర్ అండ్ టు ఎన్ష్యూర్ ఇట్స్ ట్రాన్స్లూసెన్స్. సో ఆ విధంగా ఒక అంటే వాటిలో అప్పటిదాకా లేనటువంటి ఆలోచనలు కానీ అప్పటిదాకా లేనటువంటి డిజైర్స్ కానీ అవి క్రాస్ అయ్యి వాడిని మళ్ళీ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంచేయడానికి హెల్ప్ చేసేటువంటిది మనసు. అంటే ఏదైనా ఒకటి మంచి ఈరోజే కొత్త కార్ మార్కెట్లో అది పిక్చర్స్ పెట్టేటువంటి మనం కూడా ఆ కార్ కొనుక్కుంటే బాగుండు, చాలా బాగుంది కార్ అనేటువంటిది మీకు అనిపిస్తుంది. అనిపించినప్పుడు మనం మళ్ళీ కాసేపు అయిన తర్వాత మీలో ఆ ఐడియా న్యూట్రలైజ్ అయ్యి మనం ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఆ కార్ అవసరమా, అవసరం లేదు కదా, ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ కారు కొనక్కర్లేదు కదా, ప్రస్తుతం మన కారు బాగానే ఉంది కదా, ఇలాంటి ఒక రియలైజేషన్ కావాల్సినటువంటి ఐడియాస్ మీ మనస్సే మీకు ఇస్తుంటుంది. తద్వారా మీ లోవర్ మైండ్లో వచ్చినటువంటి డిజైర్ని అది కప్పిపుచ్చుతుంది. అది తప్పు అనేటువంటిది మీ మనస్సే మీకు తెలియజెప్తుంది అంటున్నారు. The transmitted inherent power which transmutes or transfers the life into buddhic forms eventually. సో ఈ రకంగా మానవుడు అనేవాడు ఈ లోవర్ ప్లేన్ ఎమోషనల్ ప్లేన్లో ఉంటాడు బాగా. సో వీడిని బుద్ధి ప్లేన్కి తీసుకెళ్లేటువంటిది ఏదిటంటే మనస్సు. ఎమోషనల్ ప్లేన్ అంటే దుఃఖము, బాధ, కోపము, ఆవేశము, లో ఉండేటువంటి ఎమోషన్స్ అంటే ఈ బాధ, దిగులు, విచారం, కోపం, ఈర్ష ఇవన్నీ మన కంట్రోల్లో లేకుండా వచ్చేసేవన్నీ కూడా ఎమోషన్స్ అంటారు. సో ఎమోషన్స్ కంట్రోల్లో లేకుండా ఉండేటువంటి వాడిని నెమ్మదిగా వీడిని బుద్ధి ప్లేన్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టేటువంటిది ఏదంటే మనస్సు. బుద్ధి ప్లేన్లో ఉన్నటువంటి వాడు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. అవన్నీ ఇంకా చెప్తారు మనకి. ఆన్ ది మెంటల్ ప్లేన్ ఇప్పుడు యాస్ట్రల్ ప్లేన్లో మనసు ఎలా హెల్ప్ చేస్తుందో చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు మెంటల్ ప్లేన్లో ఎలా హెల్ప్ చేస్తుందో చెప్తున్నారు. ఇన్ ద సెలెక్టివ్ పవర్ ఆఫ్ మ్యాన్ టు చూస్ ద ఫార్మ్ త్రూ విచ్ టు మేనిఫెస్ట్. సో మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు వాడికి ఒక పవర్ ఇస్తారు ఏంటంటే టు చూస్ టు మేనిఫెస్ట్. వాడు ఏ రకంగా వాడు ఉంటే వాడి లైఫ్ చాలా బాగుంటుంది, వాడికి ఒక చూసింగ్ పవర్ ఉంటుంది. సో మెంటల్ ప్లేన్లో ఉండేటప్పుడు మనం ఏ రకంగా మనం విశాఖపట్నం వెళ్తాం, అక్కడ ఏ రకంగా మనం ఉంటే మనకి ప్లాన్ అంతా కూడా చాలా బాగా జరుగుతుంది, అక్కడ మనం అన్నీ చూడగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం అనేటువంటిది మనకి చక్కగా ఆలోచించి వివరించి చెప్పేటువంటిది ఏదిటంటే మనస్సు. ఇలా విశాఖపట్నం వెళ్ళామంటే వెళ్ళాం, అక్కడ వచ్చాం కదా అయితే ఇప్పుడు చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏం చూద్దాం అన్నట్టుగా ఉంటే అది ఉపయోగం లేనిది.
విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని రోజులు ఉంటాం, ఏవేవి చూద్దాం, ఎవరెవరు ఇళ్ళకి వెళ్దాం, ఈ రకంగా మనకు ఒక చక్కటి ఐడియాస్ అనేటువంటివి ఇచ్చి మనకు ఒక ప్లానింగ్ అనేటువంటిది ఇచ్చి మనకు హెల్ప్ చేసేటువంటిది ఏంటంటే మనసు. వెళ్దాం అనుకుంటాడు కానీ ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాడు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటాడు వాళ్ళ ఇల్లు మర్చిపోయి వచ్చేస్తాడు. ఈ రకంగా జరుగుతుంటుంది మనసు పని చేయకపోతే. మనసు పని చేస్తే వాడు చక్కగా ప్లానింగ్ చేసుకుంటాడు, దాన్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు, హ్యాపీగా ట్రిప్ ఫినిష్ చేసుకుని వాడు మళ్ళీ తిరిగి వాళ్ళ ప్లేస్కి వస్తాడు. His adaptability to mental currents and vibration and his utilization of them to control the lower forms. సో మెంటల్ కరెంట్స్ అండ్ వైబ్రేషన్స్ వీడు చక్కగా వినియోగించుకుంటాడు. మనసు అనేటువంటిది ఉండడం వలన వీడు తన యొక్క మెంటల్ కరెంట్స్ని, తన యొక్క మైండ్ని చక్కగా మెంటల్ ప్లేన్ని చక్కగా వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే వాడు ఏ విషయాలైనా సరే చదువుకున్నా అది అర్థం అవుతాయి, ఏ విషయాలైనా సరే వాడు వేరే వాడికి చెప్పాలన్నా అది బోధపడుతుంది వాడికి. కనుక ఆ విధంగా వాడు ఒక చక్కటి మెంటల్ కరెంట్స్ అండ్ వైబ్రేషన్స్ తోటి వాడు చక్కగా అడాప్టబుల్ అయి ఉంటాడు. లేదా నాకు ఏది చదువుతున్నానో నాకు గంటసేపు చదివానండి కానీ నాకేమీ బుర్రలోకి ఎక్కలేదండి అంటాడు. అంటే ఏంటంటే వీడి యొక్క మైండ్ను వీడి యొక్క మనస్సు లింకప్గా లేవండి అని అర్థం. ఇప్పుడు గంటసేపు చదివాట కానీ ఏం చదివాడో వాడికి ఏం తెలియదుట. అదేంటి మరి గంటసేపు ఏం చదివారా అని అంటే చదివాను వాడు కరెక్ట్గా పేజీ 1లో ఉన్నాడు, పేజీ 10కి వచ్చాడు కానీ ఏం చదివాడో వాడికి ఏమి తెలియదు. అంటే ఏమిటి, వాడి మనస్సుకి వాడి మైండ్కి లింకప్ లేదు. అదే మనస్సు మైండ్కి లింకప్ ఉంటే వాడు 10th పేజ్ వచ్చేటికి 10 పేజెస్లో ఏం చెప్పారో వాడు చెప్పేస్తాడు. మీకు మీరు చదువుతున్నది కళ్ళ ద్వారా మన మైండ్ని అప్లై చేసి మనం అక్కడ చదువుతున్నాం. అది చదివినదంతా కూడా అవగాహన చేసుకుని దాన్ని చక్కగా రీప్రొడ్యూస్ చేయగలిగేటువంటి స్థితి మనస్సుకు ఉంటుంది. కనుక మనస్సు మైండ్ తోటి లింకప్ అవ్వకుండా ఉంటుంటే అప్పుడు మన మనస్సు చాలా, మనం ఏం చదివామో గుర్తుండదు, ఎటు వెళ్తున్నామో గుర్తుండదు, ఈ రకాలైనటువంటి ఇబ్బందులు అన్నీ వస్తాయి. దాన్ని చక్కగా మనం చదివేటువంటిది మెంటల్ ప్లేన్కి సంబంధించిన లింకప్లో మనస్సు ఉన్నప్పుడు మనం ఏది చదివినా అది చక్కగా అర్థం చేసుకోగలుగుతాం, ఏది చూసినా అర్థం చేసుకోగలుగుతాం, ఏ పనులు చేస్తున్నా అది చక్కగా మనం నిర్వర్తింపగలుగుతుంటాం. కనుక మనస్సు మెంటల్ ప్లేన్లో వర్క్ చేస్తుంటే ఆ విధంగా మనకు చాలా సహకారంగా ఉంటుంది. ది వర్కింగ్ అవుట్ ఆఫ్ పర్పస్ త్రూ ద మీడియం ఆఫ్ ది 2 లోవర్ వెహికల్స్. సో ఏంటి పర్పస్ అంటే మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడో కింద యాస్ట్రల్ ప్లేన్ అది ఎగ్జిక్యూట్ చేయగలిగి ఇదిగా ఉండాలి. త్రూ ద మీడియం ఆఫ్ ది 2 లోవర్ వెహికల్స్. ఇంపల్స్ ఎమనేట్స్ ఫ్రమ్ ది మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్లో ఒక ఇంపల్స్ వస్తే అది చక్కగా ఆ పని నిర్వర్తించి వచ్చేటట్టుగా ఉండాలి. నేను ఈ గదిలోకి ఎందుకు వచ్చాను, ఈ గదిలోకి గుర్తులేదండి అన్నట్టుగా అంటున్నాడు అనుకోండి, అంటే వాడి యొక్క మెంటల్ ప్లేన్కి వాడు ఫిజికల్ ప్లేన్కి లింకప్ లేదు, వాడి యాస్ట్రల్ ప్లేన్కి. వాడు ఏదో ఆలోచించుకున్నాడు, పలానా బుక్ తీసుకుందామని వచ్చాడు ఈ గదిలోకి, కానీ ఈ గదిలోకి ఎందుకు వచ్చాడో వాడికి తెలియట్లేదు. గదిలోకి రాగానే ఏం చేస్తున్నాడు ఏమిటంటే వాడి యొక్క మనస్సు అనేటువంటిది వాడి మెంటల్ ప్లేన్లో ఉండట్లేదు, వాడికి ఫోకస్ అవ్వట్లేదు. అక్కడ వర్క్లోకి ఫోకస్ అయితే వాడు చక్కగా చేసుకుంటాడు పని, వాడికి వచ్చినటువంటి ఇంపల్స్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు. ఫోకస్ అవ్వకపోతుంటే చేసుకోలేకుండా ఉంటున్నాడు వాడే. కనుక ఫోకస్ అయ్యేటట్టుగా చూసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే మనసు అనేటువంటిది పనిచేస్తుంటే దానివల్ల ఎన్ని లాభాలు ఉంటాయి. కింద ఉన్నటువంటి లోవర్ 2 ప్లేన్స్ అవి మెంటల్ ప్లేన్లో వచ్చినటువంటి ఇంపల్స్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తాయి. మనసు అనేటువంటి చక్కగా పనిచేస్తుంటాయి. సో impulse emanates from the mental plane. Next is 4th one, the transmutative power which transforms the entire lower threefold man into a new form, the causal body. సో ఈ 3 దేనికి లింక్గా పనిచేస్తున్నాయి అంటే కాజల్ బాడీకి లింక్గా ఈ 3 పనిచేస్తున్నాయి. వీడిని ఆ ప్లేస్కి ఎలివేట్ అయ్యేటట్టుగా చేసేటువంటిది మనసు. మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడిని కాజల్ బాడీకి లింకప్ చేస్తుంది. అంటే ఈ రకమైనటువంటి కారణం ఏమిటి అది మీకు బోధపడుతున్నట్టు మనసు అనేటువంటి మీరు అప్లై చేస్తే అక్కడ దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటేషన్ ఇస్ క్యారీడ్ అవుట్ సిరీస్ ఆఫ్ ఇన్కార్నేషన్స్. అన్ని సిరీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ అంటే మనకొక్కడికే కాదు, ఈ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటువంటిది యానిమల్స్లోనూ మనస్సు ఈ విధంగా ఉండి హెల్ప్ చేస్తుందిట, వెజిటబుల్స్లోనే హెల్ప్ చేస్తుందిట, యాటమ్స్లోనూ ఈ విధంగా ఉండి హెల్ప్ చేస్తుంటుంది.
సో ఈ రకంగా అలాగే హెవెన్లీ మెన్లోను, అలాగే ఎర్త్, సన్ను, అందరికీ కూడా ఈ మనసు ఇప్పుడు చెప్తున్నటువంటి ఫంక్షన్లు అన్నీ చేసి పెడుతుంటుంది. సో వాటి స్టేజెస్ ఏంటంటే మనసు అనేటువంటి స్టేజ్ నుంచి వాడు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇది ఈ రకంగా వాళ్ళు ఈ పాయింట్ అనేటువంటిది చెప్తున్నారు ప్రత్యేకంగా. ఆ స్టేజ్ నుంచి పై స్టేజ్కి వాళ్ళకి వెళ్ళడానికి ఈ మనసు అనేటువంటి చక్కగా తోడ్పడుతుంది. కాజల్ బాడీ లెవెల్లోకి తీసుకెళ్లేటువంటిది ఏంటంటే వాళ్ళు మనకి ఏది మెంటల్ ప్లేనో వాళ్ళకి అది ఫిజికల్ ప్లేన్ అని చెప్పారు. మాంసపుత్రాస్ అని చెప్పారు కదా. అందురించి ఆ ప్లేన్ నుంచి పై ప్లేన్కి ఎలివేట్ అవ్వాలంటే వాళ్ళకి కావాల్సింది మనస్సు. కనుక సూర్యుడికి మనస్సు అనేటువంటిది ఉంటుంటే ఆ సూర్యుడు ఆ ప్లేన్ నుంచి ఆ పై ప్లేన్లోకి వెళ్తాడు. అలాగే ఎర్త్ ఉన్నటువంటి ప్లేన్ నుంచి ఆ హెవెన్ లెవెన్ ఆ పై ప్లేన్లోకి వెళ్ళాలంటే ఆయనకి మనస్సు అనేటువంటిది ఉంటుండడం వలన ఈ మనస్సు అనేటువంటిది మెంటల్ ప్లేన్ నుంచి పై ప్లేన్కి వాడిని తీసుకెళ్తుంది. అదే కాజల్ బాడీ స్టేట్కి తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈస్ ఆన్ ది అబ్స్ట్రాక్ట్ లెవెల్స్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్, అంటే హయ్యర్ మెంటల్ ప్లేన్. అబ్స్ట్రాక్ట్ లెవెల్స్ అంటే లోవర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇంకొంచెం ఎలివేటెడ్గా ఉండేటువంటి లెవెల్స్. ద ఎబిలిటీ ఆఫ్ ద ఈగో టు డిస్క్రిమినేట్ యాజ్ టు టైమ్ అండ్ స్పేస్ ఇన్ ద 3 worlds. సో ద ఎబిలిటీ ఆఫ్ ద ఈగో అంటే లోపల నేనుగా ఉంటున్నటువంటి వాడు. సో వాడికి టు డిస్క్రిమినేట్ యాజ్ టు టైమ్ అండ్ స్పేస్ ఇన్ ద 3 worlds. ఈ టైమ్ స్పేస్ ఈ 3 worldsలోనూ ఉంటుంది. అంటే మనకి కాలం అనేటువంటిది ఏమిటి? భౌతికమైనటువంటి కాలం ఒకటే కాదు. అంటే సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం, లేదా ఇవాళ సూర్యుడు ఉదయిస్తే మళ్ళీ రేపు సూర్యుడు ఉదయించేదాకా ఒక రోజు, ఇది భౌతికమైనటువంటి కాలం. అలాగే మనకి దీనికి పైన కాలం అనేటువంటిది ఇంకొకటి ఉంది. ఈ భౌతికమైనటువంటి కాలమునకు పైన కాలం ఉంది. అదేమిటి? అది ఆస్ట్రల్ ప్లేన్లో కాలం. ఆ కాలం ఏమిటి అంటే మనకి భౌతికమైనటువంటి ప్రపంచము దేని నుంచి అయితే వస్తుందో అక్కడ కూడా ఒక కాలం పనిచేస్తుంది. బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మకు ఒక కాలం ఉంది, మనకి ఒక కాలం ఉంది. ఇది ఎలా అయితే వేరువేరుగా ఉంటుందో అలాగే మిగిలిన ప్లేన్స్లో కూడా కాలం అనేటువంటిది ఉంది. మెంటల్ ప్లేన్లో కాలం ఉంది, టైం ఎగ్జిస్ట్ ఇన్ మైండ్. ఎట్లా ఉంటుంది టైం మనసులో అంటే నిజంగానే చెప్పాలంటే దిస్ ఈస్ ది ఫిజికల్ టైం. ఇది సన్ రొటేట్ అవడం ఇదంతా కూడా. మెంటల్ ప్లేన్లోకి వచ్చేటికి మనం కాసేపు చదివేటప్పటికి మైండ్ ఎగ్జాస్ట్ అవుతుంది, లేదా కాసేపు ఒక పని చేసేటప్పటికి మైండ్ ఇంకాసేపు రెస్ట్ కోరుతుంది అన్నమాట. అదేమిటి? మైండ్కి కాలంతో సంబంధం ఏమిటండి అంటే టైం అనేటువంటిది మైండ్ మీద కూడా పనిచేస్తుంది కాబట్టి కొంతసేపు ఒక పని అయిన తర్వాత దానికి కొంత ఇంటర్వెల్ అనేటువంటిది కావాలని మనసు కోరుతుంది, మైండ్ కోరుతుంది. మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి దట్ ఈస్ టైం ఇన్ మెంటల్ ప్లేన్. అలాగే టైం ఇన్ ఆస్ట్రల్ ప్లేన్ మనలో ఉండేటువంటి ఎమోషన్స్ లేదా మనలో ఉండేటువంటి ఈథరిక్ బాడీ దానిలో కూడా ఒక టైం అనేటువంటిది వర్తిస్తుంది. అంటే ఒక ఈథరిక్ బాడీ వాటిలో ఏమైనా తేడా వస్తే అది మళ్ళా రిపేర్ చేయడం కానీ అది మళ్ళీ ఫుల్ఫిల్ చేయడం కానీ దానికి ఒక టైం అనేటువంటిది ఉంటుంది. ఈథరిక్ బాడీ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవ్వడానికి కొంత టైం అనేటువంటిది ఉంటుంది. ఇంతకాలం ఈ ఈథరిక్ ఎనర్జీ అనేటువంటిది వీరికి సప్లై అవ్వబడటం అనేటువంటిది ఒక టైం. సో ఈ రకంగా టైం అనేటువంటిది ఫిజికల్ ప్లేన్లో ఉంటుంది, ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటుంది, మెంటల్ ప్లేన్లో ఉంది. ఇది మనం అర్థం చేసుకుంటున్నాం. నెక్స్ట్ స్పేస్. ఫిజికల్ ప్లేన్లో మన చుట్టూగా ఉండేటువంటి చోటు, ఈ చోటు ఈ విధంగా ఉంటుంది. అలాగే మన ఆస్ట్రల్ ప్లేన్లో చోటు. సో ఈథరిక్ ప్లేన్ అని అన్నారు దాన్ని. ఈథరిక్ ప్లేన్లో నుంచే కదా సమస్తం వస్తుంది మనకి. అక్కడ ఉన్నటువంటి చోటుని మీరు మనస్సు చేత మీరు గమనించండి. ఇదే చోటు అంటే దానికన్నా కొంచెం మనకు చుట్టూతా కనబడుతున్నటువంటి చోట్లోనే ఈథరిక్ ప్లేన్ ఉంది. ఆ చోటులో ఈథరిక్ ఎనర్జీ అనేటువంటిది నిండబడి ఉంది కనుక ఆ ప్లేన్ని మీరు దర్శించండి. అది మీకు తెలుస్తుందిట. దేంతో తెలుస్తుందంటే మీకున్న మనస్సుతో తెలుస్తుంది అంటున్నారు. కనుక మనస్సుతోటి మీరు ధ్యానం చేస్తూ కూర్చుంటే కనుక ఈ ధ్యానం అనేటువంటిది ఒకటి మీరు ఇట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఎవ్రీడే లైఫ్. ఇట్ షుడ్ అంతే. అప్పుడే మనకి హయ్యర్ సైన్సెస్ మనకు చక్కగా మనకు అలా తెలుస్తుంది. మనం ధ్యానం ఏం చేయమండి, మనకి ఇదంతా అయిపోవాలిట అంటే మనకి ఏం ఉపయోగం ఉండదు. బాగా గుర్తుంచేసుకోవాలి. ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంతే. ప్రతిరోజు కాసేపు ధ్యానం చేసుకోవాలి.
ధ్యానం అంటే ఏమిటి అనేటువంటిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రతిరోజు కాసేపు కన్నులు మూసుకొని వీలైనంత వరకు ఒక నిర్ణీత సమయం, మనకి మాస్టర్ సివి గారు చెప్పినటువంటిది ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి గురు పరంపర వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ప్రార్థన అనేటువంటిది ఇచ్చారు. ఏదో గురువుని పట్టుకోవడంలో ఏంటంటే మనకు ఉపయోగం, మనం ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కితే ఏంటి ఉపయోగం, మనకు అది ఉపయోగం. సో గురువుని పట్టుకుంటే ఈ సబ్జెక్ట్ అంతటిని అలా తిప్పేసి తెచ్చేస్తారు మనల్ని. అలా కాకుండా మనకు మనం ప్రయాణం చేద్దాం అనుకున్నాం అనుకోండి, ట్రైన్ ఎక్కకుండా నేను విశాఖపట్నం వెళ్ళగలనంటే వెళ్ళచ్చు. ట్రైన్ ఎక్కినా వెళ్తావు, ట్రైన్ ఎక్కకపోయినా వెళ్తావు, ఎలా అయినా వెళ్ళచ్చు. ట్రైన్ ఎక్కితే నువ్వు బండి ఎక్కడం, హాయిగా నువ్వు కాస్త ఒక గంట సేపు కూర్చోవడం, తర్వాత భోజనం చేయడం, పడుకోవడం అంతే. పొద్దున ఎక్కడికి నువ్వు హాయిగా విశాఖపట్నంలో దిగిపోతావు. అలా కాకుండా మనకు మనం ప్రయాణం పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే ఇప్పుడు ఏదో మనం ఖమ్మం దాటామండి, లేదా విజయవాడ దాటామండి, లేదా ఇంకొద్ది ఏలూరు దాటామండి, ఇలా ఉంటుంటుంది ప్రయాణం. మనకి అణుగణుగున ఇంకా ఎంత ప్రయాణం ఉంది, ఎంతసేపు ప్రయాణం చేసాం, ఇంకా 5 గంటల ప్రయాణం, ఇలా ఉంటుంటుంది మన లైఫ్. కనుక గురువుని ఎప్పుడూ కూడా మనం ఈ మార్గంలో గురువు తప్పనిసరి. అయితే గురువు అనేవాడిని మనం ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాలి. అది మాస్టర్ సివి మనందరికీ గురువు. కనుక ఆయన ఇచ్చినటువంటి ప్రార్థన ఉదయం సాయంత్రం మనం చేసుకుంటూ వెళుతుంటే ఏమవుతుందంటే, ఈ విద్య ఇదంతా కూడా మనకి నల్లేరుపై బండి నడకలాగా అలా వెళ్ళిపోతుంటుంది. అంతే. గురువుని మనం ప్రార్థించకుండా మనం ప్రయాణం చేద్దామని అనుకుంటే మాత్రం ఇట్స్ టోటల్లీ టఫ్. నాట్ ఓన్లీ టఫ్, ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంపాసిబుల్. కనుక గురువుని ఎప్పుడు కూడా మనం పట్టుకుంటే ఏంటంటే మనకి జర్నీ చాలా హాయిగా ఉంటుంది. కనుక ఆ విధంగా మన గురువు మనకు మాస్టర్ శ్రీవి, మాస్టర్ ఈకే, నాన్నగారు వీళ్ళందరూ మన గురువులు కాబట్టి వాళ్ళని మనం పెట్టుకుని మనం బండి ఎక్కితే కనుక మనకి జర్నీ చాలా బాగుంటుంది ఇలాంటి విద్యల్లో. కనుక ఈ విద్యను మనం చదువుకుంటున్నామంటే మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి లేదా ప్రేయర్ చేయాలి. చేస్తుంటే ఏమవుతుందంటే ఈ విద్యలు మనకు అలా అర్థమవుతుంటాయి, ఇంకా ఇంకా వెళుతుంటాం మనం ఇందులో. అందుగురించి ఈ స్పేస్ అనేటువంటి దానికి వచ్చేటికి మనకి యాస్ట్రల్ ప్లేన్లో స్పేస్ అనేటువంటిది ఉంది. అది మీకు దర్శనం అవ్వాలి. యాస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి స్పేస్ మీకు దర్శనం అవ్వాలంటే మీరు మనసుతో ఆ స్థితిలో మనం ఇలా వెళ్ళాలి. పైకి వెళ్ళినప్పుడు ఆ యాస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి స్పేస్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు భూమి మీద మనం ఒక 7 అంతస్తుల బిల్డింగ్ కట్టామండి. 7 అంతస్తుల బిల్డింగ్ కట్టినప్పుడు దిస్ ఇస్ ఫిజికల్, దిస్ ఇస్ ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఎన్ని గదులు వచ్చింది? ఓ 10 గదులు వచ్చాయి, 5 గదులు వచ్చాయి. అలాగే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాడికి 5 గదులు ఉంటాయి, అక్కడ కూడా స్పేస్ ఉంది. మెంటల్ ప్లేన్కి వెళ్ళాడు, అక్కడ కూడా స్పేస్ ఉంది. కనుక మీరు ఆ ప్లేన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్పేస్ మీకు తెలుస్తుంది. మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి స్పేస్ మీలో ఎన్నో రకాలైనటువంటి గుర్తుంచుకోవడాలు, ఎన్నో రకాలైనటువంటి జ్ఞానముగా మెంటల్ స్పేస్ అనేటువంటి ఫీల్ అయింది. అదే మీకు మెమరీ స్పేస్. మెమరీ స్పేస్గా మనకు ఫిల్ అవుతున్నదంతా కూడా మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి స్పేస్. ఎంతో జీబీ మీరు ఫిల్ చేసుకుంటాం కదా మనం మెంటల్ ప్లేన్లో. సో అదంతా ఎక్కడ ఉంటుందంటే దట్ ఈస్ ఆల్ ఇన్ మెంటల్ ప్లేన్. స్పేస్ అనేటువంటిది ఓన్లీ ఫిజికల్గా ఉంటుందని మీరు ఎప్పుడు అనుకోవద్దండి. ఫిజికల్ ప్లేన్ అంటే ఈ హాలు, ఈ రూమ్స్ అంటే ఇది చెప్తాం సైజు. మరి మెంటల్ ప్లేన్లో అంటే దాన్ని మెజర్ చేసేటువంటి యూనిట్స్ అక్కడ ఉంటాయి. అంటే దాన్ని మెమరీగా మనం స్టోర్ చేసుకుంటుంటాం ఎంతో మెంటల్ ప్లేన్లో. ఎంతో నాలెడ్జ్, ఇవి ఇవన్నీ ఎంతో మనకి ఇంకా ఫిజికల్ ప్లేన్ కొన్ని కండిషన్స్ తోటి కొంతే మనం పక్క వాళ్ళ ఇంట్లో మనం సామాన్ పెట్టుకోలేం, మనకి ఇంతే కండిషన్. కానీ మెంటల్ ప్లేన్ అనేటికి వెళ్ళేటికి ఆకాశంలోకి వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి నుంచి అదంతా కూడా మన మెంటల్ ప్లేన్. మనం ఎంతగా విచ్చుకోగలిగితే మెంటల్ ప్లేన్ మనది అంతగా ఉంటుంది అన్నమాట. దానికి రిస్ట్రిక్షన్స్ లేవు. మెంటల్ ప్లేన్కి దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్. బట్ వెరాస్ ఫిజికల్ ప్లేన్ దేర్ ఆర్ బౌండరీస్. ఫిజికల్ ప్లేన్లో బౌండరీస్ ఉన్నాయి కానీ మెంటల్ ప్లేన్కి బౌండరీస్ లేవు. మీ మనసు ఎంతగా ఇలా విచ్చుకుంటుంటే ఈ చోటంతా మీ మనస్సు అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ఆల్ ద స్పేస్ ఇన్ ద మెంటల్ ప్లేన్. కనుక అది మీరు దర్శించండి అంటారు. దర్శించాలంటే మీకు మనస్సు ఉంటే అది దర్శించగలుగుతారు అని చెప్తున్నారు. ఆడు మీకు. సో ట్రై టు అబ్జర్వ్ ది టు discriminate as to time and space in the three worlds లోను టైమ్ అండ్ స్పేస్ వీటిని తెలుసుకోండి అంటున్నారు. Egoic adaptation of matter and circumstance of time and environment to the specific need under the law of karma. So egoic adaptation of matter and circumstance of time and environment to the specific need under the law of karma. సో ఈ లా ఆఫ్ కర్మ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంటుంది. అది మన ద్వారా ఈగోయిక్గా పనిచేస్తుంది.
అంటే మన ఈగో కంటే మనలో ఉండేటువంటి నేనుగా, అది మన ద్వారా ఈ లా ఆఫ్ కర్మ, అంటే మన ద్వారా నిర్వర్తింపబడవలసినటువంటి పని. మన ద్వారా ఏ పని నిర్వర్తింపబడాలో మన ఈగో ద్వారా, అది మన మనస్సు ద్వారా అది వర్తింపబడటం, అది చేయబడటం అనేటువంటిది జరుగుతుంటుంది. మనం ఏ పని చేయాలో ఆ పని వైపే మన మనస్సు మొగ్గు చూపుతుందండి. వీడు ఇక్కడ దాకా వచ్చి ఎందుకు ఇది ముట్టుకున్నాడు, ఇది ముట్టుకోకుండా ఉంటే అసలు ఇంత అనర్థం జరిగేది కాదు కదా అంటే వాడికే తెలియదు. ముట్టుకోక ముందు దాకా ఇంత ప్రాబ్లం అవుతుంది వాడికి తెలీదు. కానీ వాడు ఆ రూమ్లోకి వచ్చేసరికి అది టచ్ చేయాలని వాడికి ఎందుకు అనిపించింది అంటే దట్ ఈస్ ది లా ఆఫ్ కర్మ. వీడికున్న ఈగో నేచర్కిను ఆ లా ఆఫ్ కర్మ అనేటువంటిది వాడిని అక్కడికి వచ్చేటట్టు చేస్తుంది, వాడు అది ముట్టుకునేటట్టు చేస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఈ రకంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్ లింక్డ్ విత్ ది లా ఆఫ్ కర్మ. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనం వాళ్ళు వీళ్ళు చేసేటువంటి పనులకు మన కోపం రాదు. ఎందుకంటే దెర్ ఇస్ వన్ లా ఆఫ్ కర్మ అనేటువంటిది పనిచేస్తుంది. అప్పటిదాకా పిల్లవాడు ఇంట్లోనే ఉన్నాడు, వాడు ఎవడో బండి వేసుకుని బయటికి వెళ్ళాడు, 10 నిమిషాలు అడిగే యాక్సిడెంట్ అయింది. ఎందుకు అలా జరిగింది? ఈ టైంలో కరోనా టైంలో యాక్సిడెంట్ అవ్వడం ఏమిటి, వాడికి ఏదో అయిపోవడం ఏమిటి అంటే దెర్ ఇస్ లా ఆఫ్ కర్మ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంటుందండి వాడికి. అందుకని అప్పటిదాకా ఇంట్లో ఉన్నటువంటి వాడు 10 నిమిషాలు రోడ్డు మీదకి వెళ్ళాడు, వాడికి యాక్సిడెంట్ అయిపోయిందండి అని చెప్తారు. అంటే లా ఆఫ్ కర్మ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంటుంది. లోపల వాడిని ఇంట్లో కూర్చున్నటువంటి బయట తరుగుతున్నాడు, బయటికి వెళ్ళిరా బయటికి వెళ్ళిరా బయటికి వెళ్ళిరా. ఆ రకంగా వాడు ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేస్తాడు, ఒకసారి మా ఇంటికి రారంటాడు. ఇప్పుడు బండి వేసుకుని బయటకు వెళ్తాడు, రోడ్డు మీద వాడికి యాక్సిడెంట్ అవుతుంది. రోజు ఇంట్లోనే ఉన్నాడండి, వాడు ఒక్కరోజు వెళ్ళాడండి, ఎందుకు అలా జరిగిందో తెలియదు అండి అన్నాడు. బికాస్ ద ఈగోయిక్ రే లోపల ఉన్నటువంటి దానికి, ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి దానికి ఒక కర్మ అనేటువంటిది వాడిని డ్రైవ్ చేస్తుంటుందండి మనసు. సో ఇది మీకు మామూలుగా చెప్పాను. సో ఇదే మనకు అప్లిఫ్ట్ అవ్వడానికి కూడా అదే పనిచేస్తుంది. మనం వృద్ధి పొందడానికి కూడా ఈ ఈగోయిక్ రేను, ఈ లా ఆఫ్ కర్మ అనేటువంటి దానివల్ల ఏంటంటే మనం అప్లిఫ్ట్ అవుతాం. మనం ద ఇంటెలిజెంట్ పర్పస్ విచ్ లైస్ బ్యాక్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఆబ్జెక్టివిటీ అండ్ విచ్ ఈస్ ఇన్ వర్కింగ్ అవుట్ ఇన్ ఎవ్రీ లైఫ్. సో ఇంటెలిజెంట్ పర్పస్, ఈ పర్పస్ అనేటువంటి ఇంటెలిజెంట్ పర్పస్ అంటే మీకు తెలియకుండా ఉంటూ ఉండేటువంటిది ఒక పర్పస్ ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోకుండా మన జీవితం వెళ్ళిపోతుంటుంది. దాన్ని ఏమన్నారంటే ఇంటెలిజెంట్ పర్పస్ అని అన్నారు. మన లైఫ్ అనేటువంటిది మనకు తెలియకుండా ఆ ఇంటెలిజెంట్ పర్పస్ తెలుసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందండి. ఇంటెలిజెంట్ పర్పస్ అనేటువంటిది తెలియకుండా ఉంటే మనకు పర్పస్ ఎప్పుడు ఏమిటంటే ఇప్పుడు 8 అయింది ఇప్పుడు భోజనం చేద్దాం, లేదా ఇప్పుడు 9 అయింది ఇప్పుడు పడుకుందాం, ఇప్పుడు 6 అయింది లేద్దాం, ఇదే మన పర్పస్గా మనకు అనిపిస్తుంటుంది. ఇవన్నీ కాదండి, వీటికి బ్యాక్గ్రౌండ్ ఒక పర్పస్ ఉంది. దాన్ని ఏమన్నారంటే ఇంటెలిజెంట్ పర్పస్ అని అన్నారు. ఆ ఇంటెలిజెంట్ పర్పస్ అనేటువంటిది మీరు లింకప్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు లైఫ్ చాలా బాగుంటుంది. ఆ లింకప్ ఇచ్చేటువంటిది ఏది అంటే మనస్సే. మీలో ఉన్నటువంటి మనస్సు ద్వారా మీ యొక్క ఇంటెలిజెంట్ పర్పస్ ఏమిటి అనేటువంటిది మీరు ప్రశ్న వేసుకుని మీరు చూడండి, మీకు తెలుస్తుంది. అది ఇక్కడ చెప్తున్నాను. The transmutation of transference into the triad of life of the ego as it functions in the causal body, this results in dissociation from manifestation in the 3 worlds. So ఈ causal body వీడి ఈగోగా ఉన్నటువంటిది వీడు ఎంతకాలం భూమి మీద ఉండాలో, ఎంతకాలం ఈ 3 planes వీడికి వర్తించాలో అంతకాలం వీడికి వర్తిస్తుంది. తర్వాత వాటితో పని లేదని వాటిని నిర్ణయించుకుంటాడు. ఇదంతా కూడా దేనితో నిర్ణయం అవుతుందంటే మనస్సుతో నిర్ణయం అవుతుందని చెప్తున్నారు. వీడి యొక్క మనస్సు ఈగోయిక్ తోటి లింకప్ అయినప్పుడు ఈ 3 planes నాకు అవసరం లేదని వాడు నిర్ణయించుకోగలడు. మనస్సు అనేటువంటిది ఈగోయిక్ ప్లేన్ తోటి లింకప్ అయినప్పుడు మనస్సుకి ఏం తెలియదు. అందు గురించి కొందరు వాళ్ళు లైఫ్ వదిలేసేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, కొందరికి తెలియదు. ఇంకా నేను వదిలేసే టైం అయింది, నేను ఈ దేహం వదిలేసి వెళ్ళిపోయే టైం దగ్గర పడింది అనేటువంటిది కొందరికి తెలుస్తుంది. మరి అందరికీ ఎందుకు తెలియదు అంటే వీళ్ళు ఏమన్నా పాపం చేశారు, వాళ్ళు ఏమన్నా పుణ్యం చేశారు, వాళ్ళు ఏమన్నా స్పెషల్ పవర్స్ ఆకాశంలో తెచ్చుకున్నారంటే ఏమీ లేదు. ప్రతి వాడికి తెలుస్తుంది. కానీ తెలుసుకోగలడానికి వీడు ఈగోయిక్ ప్లేన్ తోటి ఉన్నటువంటి దానికి వీడు లింకప్ అవ్వాలి. మనసుతో లింకప్ అయినప్పుడు వాడికి తెలుస్తుంటుంది. అది కాకుండా మామూలుగా లోవర్ మైండ్ తోటి లింకప్ అయ్యి కామ మనసు తోటి లింకప్ అయినటువంటి వాడికి నేను చనిపోతానేమో అన్న భయంతో ఉంటుంటాడు. వాడు నేను చనిపోతాను అంటాడు. అది కాదు తెలియడం అంటే. లోపల ఈగోయిక్ రేక్ తోటి మనసు లింకప్ అయినప్పుడు వాడికి తెలుసు. అప్పుడు ఈ 3 planes వాడు భూమి మీద ఉండవలసినటువంటి పని అయిపోయింది. ఇంకా మనం ఇంకో 1 నెల, ఇంకో 2 నెలలోనో, లేదా ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఇంకా ఐ థింక్ వీ కెన్ టేక్ సమ్ అదర్ టర్న్ అని వాడు నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా వాడు వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటాడు. ఇంకో 4 రోజుల్లో మనం ఇల్లు ఖాళీ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం? చాలా ప్లానెడ్గా అన్నీ సర్దుకుంటాం, అన్నీ చక్కగా ఇది చేసుకుంటాం. చాలా ప్లానెడ్గా మనం ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళి కొత్త ఇంట్లో చేరతాం.
అలా కాకుండా ఉన్న పళ్ళంగా మేము ఇల్లు ఖాళీ చేయించేసి అనుకోండి, రోడ్డు మీద సామాన్లను పడేసి ఈ రకంగా అయితే ఎంత కష్టం మనకి. అంటే లేనటువంటి ప్లానింగ్ లేనటువంటి వాడు అలా రోడ్డు మీద పడతాడు. ప్లానింగ్ ఉన్నటువంటి వాడు ముందుగానే ఇల్లు చూసుకుని ఆ ఇంట్లోకి వీడు వెళ్ళడం, ముందుగా వీడికి ఇక్కడ ఓనర్కి చెప్పుకొని ఇదంతా కూడా జరుగుతుంటుంది. సో ఈగో క్రేక్ తోటి లింకప్ అయి ఉన్నటువంటి వాడి మనస్సు వాడు ఆ విధంగా ప్లానింగ్ చేసుకుంటాడు అనమాట. ఓకే, ఇంకో 4 రోజుల్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి వర్క్స్ అన్ని ఫినిష్ అయిపోయి. అంటే వీడు ప్లానింగ్ అంటే ఏంటంటే ఆస్తిపాస్తులు కొడుకుల మీద రాయడం ఇది కాదు ప్లానింగ్ అంటే. వీడు పర్పస్ వేరు, ఇంటెలిజెంట్ పర్పస్. అది ఎలా వాళ్ళకి అది ఎలా ఉండేటట్టు దాని గురించి వీడేం పెద్ద వర్రీ అవ్వక్కర్లేదు. బికాస్ దేర్ ఆర్ ఆటోమేటిక్ అరేంజ్మెంట్స్. వీడు పోతే వీడు ఆస్తి వాడు పిల్లలకి వెళ్ళడం ఇదంతా ఇప్పుడు ఉంటుంది. అదే కాదు నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇలా మాట్లాడు ఈగో తోటి మనస్సు లింకప్ అయి ఉన్నటువంటి వాడు. నేను రాస్తా అన్నప్పుడు మీరు రాయించుకోండి. మీకు ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం కాదు, ఏమి తెలియదు మీకు. ఇదంతా ఏంటంటే లోవర్ మైండ్లో ఉన్నటువంటి మనస్సు భయం చేత ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలా ఉండదు. ఈగో తోటి లింకప్ అయి ఉన్నటువంటి వాడు వీడు ఫ్యూచర్కి సంబంధించినటువంటి వర్క్స్ వీడు ఏమేం చేసుకోవాలి అవన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని వీడు చక్కగా వీడు లోవర్ ప్లేన్స్లో వాడు ఉండవలసినటువంటి సమయం అవసరం లేదనేటువంటిది వాడు చక్కగా ఎస్టాబ్లిష్ చేసి మీకు చూపిస్తారు. అంత పర్ఫెక్ట్గా చేస్తారు మాట పనులు. అది ఈగో తోటి మనసు లింకప్ ఉన్నప్పుడు ఆ రకంగా జరుగుతుంది పనులు. టు ఎఫెక్ట్ జస్ట్ ట్రాన్స్మిటేషన్ విచ్ ఈస్ ఎ పాయింట్ ఎట్ టైమ్స్ ఓవర్లుక్డ్, ది థింకర్ ఇన్ ద కాజల్ వెహికల్ హ్యాస్ టు డూ 3 things. సో ఇది చేసుకోవాలంటే వాడు 3 పనులు వాడు గుర్తుంచుకోవాలి. ఒకటి, బిల్డ్ అండ్ ఎక్విప్ ది కాజల్ బాడీ. సో కాజల్ బాడీ తోటి మీరు చక్కగా దాన్ని బిల్డప్ చేసుకోండి. ఎక్విప్మెంట్ చక్కగా మీలో ఉండేటువంటి కాజల్ బాడీని మీరు బయట తీయండి. దాన్ని ఒక వర్కింగ్ కండిషన్లోకి తెచ్చుకోండి. మీరు కాజల్ బాడీని అని చెప్తున్నాడు. ఏదో లోపల పడేసాం, ఏదో మనకి చిన్నప్పుడు ఏదో ఉన్నది అది ఏదో లోపల పడేసాం పెట్లో, అలా కాదు. మీరు బయట తీసి దాన్ని వర్కింగ్ కండిషన్లోకి తెచ్చుకోండి మీ కాజల్ బాడీని. అప్పుడు మీకు తెలుస్తుంది. Bring about conscious connection or control of the threefold lower nature through the agency of the permanent atoms. So agency of the permanent atoms ద్వారా మీరు 3 planes మీరు కంట్రోల్ తెచ్చుకోండి. ఫస్ట్ కంట్రోల్ తెచ్చుకోవడం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీలో కాజల్ బాడీ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. ఈ 3 planes ముందు డామినేట్ చేసేస్తుంటే మనలో ఉన్నటువంటి కాజల్ బాడీ బయటకు రాదు. అది ఇక్కడ చెప్తున్నారు. మనలో ఉన్నటువంటి కాజల్ బాడీ వర్క్ చేయడం స్టార్ట్ చేయాలంటే ఈ 3 planes మీద మనం కొంచెం ఇది సాధించుకోవాలి. అది చెప్తున్నారు. థర్డ్ ఈస్ bridge the interlude between the causal body on its own level and the manasic permanent atom. సో ఎప్పుడైతే కాజల్ బాడీ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుందో దానికి నేను మానసిక్ పర్మనెంట్ అంటే మనస్కి చక్కటి బ్రిడ్జ్ ఏర్పరచుకోండి. మనస్సు ఎప్పుడు కూడా మీకు లోవర్ ప్లేన్స్లో ఉన్నటువంటి మనసు ఎప్పుడు కూడా భయము, కంగారు ఇవన్నీ వర్తిస్తుంటాయి. ఒక హయ్యర్ ప్లేన్లో ఉంటున్నటువంటి అంటే లోవర్ ప్లేన్లో ఉన్న మనస్సు అంటే లోవర్ క్వాడ్రంట్స్లో ఉంటున్నటువంటి వాడు అని అర్థం. హయ్యర్ ప్లేన్లో ఉంటున్నటువంటి వాడు ఇవేవి వాడిని ఏమి చెయ్యవు. వాడు హయ్యర్ ప్లేన్స్లో ఉంటాడు కాబట్టి మనసుతోటి వాడు ఒక చక్కటి బ్రిడ్జ్ ఏర్పరచుకుంటే వాడికి ఈగోయిక్ రేతోటి వీడు కలిసి పనిచేయడంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి అలా పనిచేయడం. మనం మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు చూస్తుంటే వాళ్ళ ఈగోయిక్ రేకిను వాళ్ళ మనసుకి చక్కటి సంబంధాలు ఉంటాయి. అందులో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. మీరు చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చిరుమందహాసంతో ఉండడం, ఎప్పుడు కూడా వాళ్ళకి టెన్షన్ అనేటువంటిది లేకుండా ఉండడం, ఎప్పుడు కూడా వాళ్ళకి భయం అనేటువంటిది రాదు. ఇవేవి రాకుండా ఎప్పుడు కూడా చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ సాగుతున్నట్టు ఉంటుంది. దేనివలన అంటే వాళ్ళ ఈగోయిక్ రేతోడని వాళ్ళ మనసుకి చక్కటి కోరిలేషన్ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆ పని నిర్వర్తింపబడుతుందా లేదా, ఈగోయిక్ రేతోటి లింకప్లో ఉంటారు కాబట్టి ఆ పని నిర్వర్తింపబడుతూ ఉండడమే వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా వాళ్ళు ఎప్పుడు అనుకున్న డైరెక్షన్లో బండి వెళ్తుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు. అది మెయిన్గా జరుగుతుండడం. సో ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. ఆన్ బుద్ధిక్ లెవెల్స్, ఇదే బుద్ధిక్ ప్లేన్లోకి వచ్చేటప్పటికి డిస్క్రిమినేటివ్ పవర్ హియర్ డెమాన్స్ట్రేట్స్ యాజ్ ఎబిలిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ది అబ్స్ట్రాక్ట్ అండ్ కాంక్రీట్. సో ఇది యాక్చువల్గా ఇంకొక 10 minutes మనం చెప్పుకుంటే ఈ చాప్టర్ ఫినిష్ అయిపోతుంది. లేదంటే రేపు ఇది చెప్పి మనం ఇంకొక నెక్స్ట్ డివిజన్లోకి వెళ్దాం. లేకపోతే హరిగా. సో ఇదే మనస్సు బుద్ధిక్ లెవెల్స్లో ఎలా ఉంటుంది, ఆత్మిక్ లెవెల్స్లో ఎలా ఉంటుంది అవి చెప్పేస్తే ఈ ఫ్యాక్టర్ ఆఫ్ మనస్సు అనేటువంటి చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ మనం విల్ గో టు ద ఈగోయిక్ రే అండ్ ద సోలార్ ఫైర్ అనేటువంటిది న్యూ టాపిక్లోకి మనం ఎంటర్ అవుతాం.
ఇవి రేపు చెప్పుకుందాం. అంతైతే మనం కొంచెం వివరంగా చెప్పుకుందాం ఇవి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.